మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రివ్యూ తెలుగు. శంకర వరప్రసాద్ అంటే చిరంజీవి గారు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని చూస్తుంటాడు. మంత్రి కూడా శంకర్ ప్రసాద్ని తన కుటుంబ సభ్యుడిలా చూస్తుంటాడు. భార్య శశిరేఖ, శశిరేఖ అంటే నయనతార నుంచి వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకొని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాటు చేస్తాడు మంత్రి. పీటీగా ఆ స్కూల్కి అడుగు పెట్టిన శంకర్ ప్రసాద్ తన పిల్లలకి దగ్గరగా అవుతాడు. అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు, వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది, ఊహ తెలియని వయసులో తండ్రికి దూరమైన పిల్లలకు శంకర ప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడూ తెలిసింది. కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ అలియాస్ వెంకటేష్కి శశిరేఖకి సంబంధం ఏమిటి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారా, పండగకు వస్తున్నారు, అదిరిపోద్ది సంక్రాంతి అంటూ వచ్చిన ఈ మూవీ అంతా ఆహ్లాదాన్ని పంచేలా ప్రేక్షకులకు ముందుకొచ్చింది. కథ చెప్పాలంటే కట్టి పడేయాలన్న ఆలోచన కంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలన్న ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తుంది. గతేడాది ఇదే పండుగకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే లాజికులు, ఆలోచింపజేసే సందేశాలు, హృదయాన్ని మేలపెట్టే బాధలు, అంశాలు పూర్తిగా పక్కన పెట్టి తన మార్కు వినోదంతో పైసా వసూలు సినిమాను చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. కుటుంబ ప్రేక్షకులకు పక్కాగా పండుగ సినిమా ఇది. చిరంజీవిలోని ఒకప్పుడు టైమింగ్, ఆయన నటనలో హుషారు, వింటేజ్ లుక్స్ని మరోసారి తెరపై చూడడం ఆయన అభిమానులకు బోనస్. మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అతిథి పాత్రలో చేసిన సందడి వాణిజ్య కోణంలో సినిమాని పరిపూర్ణంగా మార్చేసింది. కుటుంబ కథలో, కామెడీ కథలో ఒదిగిపోవడంలో చిరంజీవికున్న టైమింగే వేరు. మాస్ ఎలివేషన్లకు పూర్తి భిన్నంగా చిరు పక్క ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో కనిపిస్తుండగా, కేంద్ర మంత్రి ఇంటి నుంచి కథ మొదలవుతుంది. తన బృందంలోని జ్వాల, నారాయణ, ముస్తఫా కలిసి ఆరంభం నుంచే నవ్వించడం షురు చేస్తారు చిరు. మన వరశంకర ప్రసాద్ గారు తొలి ఫైట్లోనే ఆయన ఎలివేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత హుక్ స్టెప్ పాట మరింత జోష్ పెంచుతుంది. సెక్యూరిటీ మంత్రిగా ప్రాణహాని అనే అంశాలు సీరియస్గా అనిపించిన తొలి ఫైటు పూర్తి కాగానే సినిమా భార్యాభర్తలు కథగా మారిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వినిపిస్తుండగా శంకర వరప్రసాద్, శశిరేఖ దగ్గరయ్యే సన్నివేశాలు, 3 రాష్ట్రాల తిరిగి 3 ముళ్ళ బంధంతో వాళ్ళు ఒక్కటై వైన్యాన్ని సరదాగా తెరపైకి తీసుకొచ్చిన విధానం నవ్విస్తుంది. భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాల్ని కూడా హాస్యభారితంగానే తెరకెక్కించారు. కొత్త స్కూల్కి మారడం, అక్కడ ఎస్పీఎల్ పాత్రలో బుల్లిరాజు చేసే హడావుడి, అడవిలో కుక్కపిల్ల కోసం వేట అనుకోకుండా శశిరేఖ స్కూల్కి రావడం, ఇలా ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోతుంది. పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు నటన ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థం ఆరంభం తర్వాత కథ లేక సన్నివేశాలు అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటూ సాగే సన్నివేశాలు సాగదీసి అనిపిస్తాయి. కానీ వెంకటేష్ రాకతో మళ్ళీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. కథ గురించి మరిచిపోయి చిరంజీవి వెంకటేష్ జోడీని చూడడం మొదలు పెడతాం. ఒకరి పాటకు మరొకరి స్టెప్పులు వేయడం, ఎంఎంఎస్ అంటూ సాగే ఫ్లాష్ బ్యాక్ సంక్రాంతి పాటతో మాస్కి కావాల్సినంత సందడిని పంచుతారు. భార్యాభర్తల మధ్య సంబంధాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాజిక్స్ గురించి అసలే మాత్రం ఆలోచించకండి. ఈ సినిమా చూడాలి, కడుపుబ్బ నవ్వించుకోపోవచ్చు, కానీ సరదాగా ఆస్వాదించేందుకు మాత్రం ఈ సినిమా లోటు చెయ్యదు. వన్ మెన్ షో. ఆరంభం నుంచే చివరి వరకు దాదాపు సన్నివేశాలు ఆయన చుట్టూనే తిరుగుతుంటాయి. కామెడీలో ఆయన టైమింగ్ ఎలా ఉంటుందో మరోసారి గుర్తు చేశారు. ఇక యాక్షన్ డ్యాన్సులకి ఏమాత్రం లోటు చేయలేదు. మరో కథానాయకుడు వెంకటేష్ కూడా అంతే. వెంకీ గౌడుగా ఆయన స్టైలిష్గా కనిపించారు. శశిరేఖ పాత్రకి నయనతార సరైన ఎంపిక. ఆమె నటన, లుక్స్ కూడా సినిమా ప్రధాన ఆకర్షణ. జ్వాల పాత్రలో కెథరిన్ సినిమాలో కీలకం. హర్షవర్ధన్, అభినవ్, గోమరం, రఘుబాబు, సచిన్ టెండూల్కర్ తదితరుల పాత్రల పరిధి మేరకు నటించారు. చిరంజీవి తల్లిగా జరీనా వహాబ్ పాత్ర ద్వితీయార్థంలో నయనతారకు ఆమెకు మధ్య సన్నివేశాలు సినిమాలో కీలకం. సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరు కనబరిచాయి. సమీర్ రెడ్డి విజువల్స్ కట్టిపడిస్తాయి. బీమ్స్ పాటలు వాటి చిత్రీకరణ సినిమాకు ప్రధాన బలం. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు కామెడీపై పట్టు ప్రదర్శించారు, కానీ కథ కాస్త బలహీనం. నిర్మాణంలో ఎక్కడ లోటు కనిపించదు. ఇందులో పాజిటివ్ పాయింట్స్ చిరంజీవి నటన, లుక్స్, హాస్యం పాటలు, క్లైమాక్స్ విజువల్స్,
నెగిటివ్ పాయింట్స్. ద్వితీయార్థం ఆరంభంలో కొన్ని సన్నివేశాలు. చివరగా శంకర ప్రసాద్ గారు వచ్చారు, పండగకి వినోదం తెచ్చారు.